హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సెండ్ హెల్ప్ ఇదొక సర్వైవల్ మూవీ గైస్. రీసెంట్‌గా వీఓడీలో రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ జనవరిలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అప్పట్లో హైప్ మామూలుగా లేదు. క్యాస్ట్ అవే మూవీ రేంజ్ సర్వైవల్ మూవీ అన్నారు. సో నేను మూవీ స్టార్ట్ చేసే ముందు డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే స్టార్ట్ చేశా. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే చెప్తా. అంతకుముందు క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. చాలా వయలెన్స్ ఉంటుంది. సో నేనైతే ఫ్యామిలీతో చూడమని రికమెండ్ అస్సలు చేయను. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. తను ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ తనని ఎవరు కూడా కేరే చేయరు. లైక్ తన కొలీగ్స్ అందరూ కూడా తనని బుల్లీ చేస్తూ ఉంటారు. తను వర్క్ చేసినా కూడా వాళ్ళు చేశారని చెప్పి తన క్రెడిట్స్ అన్ని మింగేస్తూ ఉంటారు. సో ఒకరోజు వర్క్ మీద ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు అది క్రాష్ అయిపోయి అందరూ చనిపోతారు గైస్. తను అండ్ తన బాస్ మాత్రమే సర్వైవ్ అయ్యి ఒక ఐలాండ్ మీద పడతారు. తన బాస్‌కి కాలు విరిగిపోతుంది. సో వాళ్ళు ఆ ఐలాండ్ మీద ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ క్యాస్ట్ అవే రేంజ్‌లో అయితే లేదు గైస్. ఆ రేంజ్ మూవీ నాకు తెలిసి ఫ్యూచర్‌లో కూడా రాదు. ద బెస్ట్ సర్వైవల్ మూవీ అదే. ఈ మూవీ విషయానికొస్తే మూవీ అయితే బావుంది గైస్. బేసిక్‌గా ఎంత బద్ధ శత్రువులైనా కూడా ఒకే సర్వైవల్ సిట్యుయేషన్‌లో ఉంటే కలిసి బయటపడేలా కొన్ని మూవీస్‌లో చూపిస్తారు. అది నాకు అన్‌రియలిస్టిక్‌గా అనిపిచ్చేది. మైండ్‌లో శత్రువులయ్యుండి బయట ఎలా క్లోజ్‌గా యాక్ట్ చేస్తార్రా బాబు అనిపిచ్చేది. ఈ మూవీ ఆ ట్రెండ్‌ని బ్రేక్ చేసింది గైస్. డెఫినెట్‌లీ మూవీ నాకైతే చాలా రియలిస్టిక్‌గా అనిపిచ్చింది. మూవీలో ఒక సీన్ ఉంటుంది గైస్. మన మెయిన్ యాక్ట్రెస్ ఒక అడవి పందిని చంపే సీన్ ఉంటుంది. అబ్బా! ఎంత బ్రూటల్‌గా ఉంటుందంటే ఇన్ ఏ పాజిటివ్ వేనే చెప్తున్నాను. చాలా బ్రూటల్‌గా ఉంటుంది గైస్. అండ్ ఒక పాయింట్ తర్వాత మూవీ చాలా క్రేజీగా మారిపోతుంది గైస్. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో గెస్ కూడా చేయలేం. అంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ టైంలో మన మెయిన్ యాక్ట్రెస్ తీసుకునే కొన్ని డెసిషన్స్ అయితే చాలా క్రేజీగా ఉంటాయి గైస్. ఇంత వైల్డ్‌గా ఉండింట్రా ఈమె అనుకుంటారు. మూవీలో సర్వైవల్ సిట్యుయేషన్స్ అండ్ టెన్షన్ బిల్డింగ్ సీన్స్‌కి ఇచ్చిన పే ఆఫ్ అయితే చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. జస్ట్ స్టోరీ వైస్ మాత్రమే కాదు గైస్. మూవీ టెక్నికల్లీ కూడా చాలా బావుంది. ప్లేన్ క్రాష్ సీక్వెన్స్ కానీ, ఐలాండ్ సీక్వెన్స్ కానీ, అండర్ వాటర్ సీక్వెన్సెస్ కానీ, ఆ అడవి పంది వీఎఫ్ఎక్స్ కానీ అన్నీ కూడా చాలా బావున్నాయి. 40 మిలియన్‌తో తీసి 90 మిలియన్ యూఎస్‌డీ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బావున్నాయి. సో ఇఫ్ మీకు సర్వైవల్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ మూవీ. అండ్ చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీ ప్రెజెంట్ ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే అవైలబుల్‌గా ఉంది గైస్. తెలుగులో కూడా డెఫినెట్‌లీ వస్తుంది. బట్ ఎప్పుడనేది చెప్పలేం. సబ్‌టైటిల్స్‌తో చూడగలమనుకుంటే ఇప్పుడే చూసేయండి. సో ఇది గైస్ సెండ్ హెల్ప్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.